హలో, ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తామనుకుంటున్నా. అది నాకు ఇంపార్టెంటే, యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా, సబ్స్క్రైబర్స్గా మీకు కూడా ఇంపార్టెంటే. అదేంటంటే నేను అది ఇందులో రాసి పెట్టిన వీడియో మొత్తం అయిపోయాక ఎండింగ్ వరకు చూడండి, ఎండింగ్లో చూపిస్తాను. ఓకే, దిస్ పీస్ ఆఫ్ పేపర్ ఇందులో రాసింది మొత్తం అయిపోయాక చూపిస్తాను. ఓకే, హలో, ఈరోజు మా డైలీ రొటీన్ ఇన్ బెంగళూరు చూసేద్దామా? ఓకే, లెట్స్ గో. సో ఇది ఇక్కడ నా డే ఓపెన్ అవుతుంది. దాని తర్వాత రన్నింగ్ వెళ్తా అనమాట. ఇది నా మినీ థియేటర్. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. నాకైతే ఇది రిఫ్రెషింగ్. కొంచెం అటు సైడ్ రూమ్స్ వాళ్ళందరికీ ఎవరికి ఇట్లా మాది ఇట్లా లాస్ట్లో ఉండడం వల్ల మాకు ఈ వ్యూ దొరికింది. చాలా బాగుంటుంది. అన్ని అపార్ట్మెంట్లు యాక్చువల్గా. ఇది మా చిన్న కిచెన్. ఇక్కడ మేము రైస్ వండుకుంటాం, కింద కర్రీస్ వండుకుంటాం. కింద ఓపెన్ కిచెన్ ఉంటుంది అనమాట అక్కడ. ఇది నా వార్డ్రోబ్, ఇది మా వైఫ్ వార్డ్రోబ్. యాక్చువల్గా ఇది కోలీవ్ అనమాట. చాలా బాగుంటుంది, కొంచెం క్లాస్ ఉంటుంది. బయట హాస్టల్స్లో ఏంటంటే కొంచెం మాస్ ఉంటుంది. అంటే మాస్ అన్నిటినీ చెప్తలేను, కానీ ఇదైతే కొంచెం క్లాస్ ఉంటుంది, కొంచెం ప్రైవేట్ ఉంటుంది. మా కింద ఓపెన్ కిచెన్ ఉంటుంది. మళ్ళీ ఎక్కువ మంది ఉండరు, ఎక్కువ రష్ ఉండదు. మంచిగా మనం బయట ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. కాకపోతే ఒకటే రూమ్ అన్నట్టు మా ఇద్దరికి జరుగుతుంది. ఇప్పటికీ ఇక్కడనే రైస్ కుక్ చేసుకుంటాం. కింద ఓపెన్ కిచెన్లో మేము మంచిగా కర్రీస్ వండుకుంటాం. ఆల్మోస్ట్ మేము బయట రూమ్ రెంట్కి తీసుకున్నట్టే, ఐ మీన్ బయట ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకున్నట్టే ఉంటుంది. మేము అసలు ఇక్కడ ఫుడ్ వస్తుంది కానీ అంత బాగుండదు. ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు మేము ఇప్పటివరకు ఒక 2 సార్లు తిన్నాం అనుకుంటాం. మేమే కుక్ చేసుకుంటాం ప్రతిరోజు. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఎందుకు చూపిస్తాను. యాక్చువల్గా రోజు మొత్తం ఇక్కడనే కూర్చుంటాను. నేను ఇక్కడనే లాగిన్ అయి కూర్చుంటాను. ఇంకా నేను లాగిన్ కాలేదు, ఇంకా అరేంజ్ చేసుకోలేదు టేబుల్. ఓకే, సో ఇదే అనమాట మా ఓపెన్ కిచెన్. ఇక్కడ అట్లా 2 కామన్ ఫ్రిడ్జెస్ ఉంటాయి, అందరు వాడుకోవచ్చు. ఇన్ని స్టవ్స్ ఉంటాయి 2. ఇక్కడ ఎక్కువ మంది ఎవరు వండుకోరు యాక్చువల్గా. అందరూ ఈ నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళు పెట్టే ఫుడ్ నార్త్ స్టైల్ ఉంటుంది అనమాట, అదే తింటారు. మేము ఒక 4-5 మెంబర్స్ ఉంటాం అంతే కుక్ చేసుకునేటోళ్ళు. దాని తర్వాత ఇటు వచ్చేస్తే ఇది ఇక్కడ కామన్ ఏరియా. ఇది క్యాన్ వాచ్ టీవీ. అక్కడనే అనమాట ఫుడ్ పెట్టేది, అది మనం అసలు తినలేము. సో ఇది బయటకు వెళ్ళడానికి యాక్సెస్ అందరికి ఉండదు. ఇది ప్రెస్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. క్యాన్ గో అవుట్. కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ ఈ కార్డు ఉండాలన్నమాట. ఈ కార్డు ఉంటేనే లోపలికి యాక్సెస్. లైక్ ఇలా ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఇట్లా అనమాట. నేను ఇప్పుడు కొన్ని వీడియో క్లిప్స్ చూపిస్తా, అవి చూడండి. దాని తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం కొద్దిసేపు. ఓకేనా? ఇంకొకటి మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఒకటి మనం ఈ కర్ణాటక బెంగళూరు వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అది ఏంటంటే భాష. వాళ్ళ భాషకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అసలు వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనం ఒక 10% కూడా ఏం కావచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క షాపు, ప్రతి ఒక్క షోరూమ్, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ముందు వాళ్ళ భాష కన్నడ భాషలో పెద్ద ఉంటుంది.
పేరు. దాని తర్వాత కింద చిన్నగా ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ మన దగ్గర చూసుకుంటే మన హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అట్లా ఎక్కడ కనబడదు అసలు. వాళ్ళు వాళ్ళ భాషకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి మనం కూడా కొంచెమన్నా వీళ్ళని చూసి ఇది నేర్చుకోవాలనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ మళ్ళీ లోకల్గా కూడా వాళ్ళు ఎక్కువ వాళ్ళ భాషనే మాట్లాడడానికి ట్రై చేస్తారు. మనం అట్లా కాదు, హైదరాబాద్లో ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడతాం, ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఇది ఒక్కటి మాత్రం వీళ్ళ దగ్గర నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి నేను అనుకుంటున్నాను. బెంగళూరు ట్రాఫిక్ గురించి మీకు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరూ తెలుసు ఎట్లుంటుందో. ఓకే, ఇందులో ఏముందో చూద్దామా, మీకు లాస్ట్లో చూపిద్దామని చెప్పినా కదా. డూ సబ్స్క్రైబ్ చేసుకోమామా, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే ఎక్కువ రీచ్ వస్తేనే నాకు చేయాలనిపిస్తుంది యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్గా. అందుకే సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే, థ్యాంక్ యూ.